హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజు మనం చాలా మంది కూడా హస్తప్రయోగం అధికంగా చేయడం వల్ల చాలా రకాల సమస్యలకు గురి అవుతూ ఉన్నారు. సో అందులో భాగంగానే ఇంత ముందు కూడా నేను చాలా వీడియోస్ లో చెప్పడం జరిగింది. హస్తప్రయోగం అధికంగా చేయడం వల్ల వీర కణాల సంఖ్య తగ్గిపోతుందా, పిల్లలు పుట్టే అవకాశం అనేది ఉండదా, ఇది కరెక్టేనా? చాలా మంది కూడా వీర కణాలు అనేవి తక్కువగా ఉండడం, లేదా వాటి యొక్క మోటిలిటీ, వాటి యొక్క చలనము, అదేవిధంగా యాక్టివ్ మోటిలిటీ అనేది తక్కువగా ఉండడం, లేదా స్పర్మ్ అనేది బయటికి తక్కువగా రావడము, లేదా వాటి బలహీనత అనేది ఎక్కువగా ఉండడము, క్వాంటిటీ తక్కువగా రావడం, ఇలాంటివి చాలా రకాల మంది చాలా రకాల సమస్యల్ని తెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా పిల్లలు పుట్టక కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, కౌంట్ తక్కువగా ఉందని. సో దీనికి నిజంగానే హస్తప్రయోగం కారణమేనా అని చాలా మంది కూడా భయపడుతూ ఉంటారు. వాస్తవానికి హస్తప్రయోగం చేయడం వల్ల వీరకణాలు తగ్గే అవకాశం అయితే లేదండి. హస్తప్రయోగం చేయడం అనేది నిదానంగా చేసుకోవడం వల్ల, అవసరాన్ని బట్టి చేసుకోవడం వల్ల మనకు ఆరోగ్యానికి మేలు జరుగుతుందే తప్ప ఎలాంటి కీడు అయితే ఉండదండి. 100% కౌంట్ తగ్గే అవకాశం అయితే లేదు. మీకు కౌంట్ తగ్గుతుంది అంటే దానికి కారణం సరైనటువంటి పోషకాహారం మీరు శరీరానికి అందించకపోవడము, లేదా ఎక్కువగా రేడియేషన్ ఉన్న ప్రాంతాల్లో తిరిగే వాళ్ళు కానీ, ఎక్కువగా వేడి ప్రాంతాలు లేదా శరీర వేడి అధికంగా ఉండడం వల్ల కానివ్వండి, లేదా మరికొన్ని హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అంటే హైడ్రోసిల్ కానీ వెరికోసిల్ గ్రేడ్స్ వల్ల కానివ్వండి, ఇలా జరిగే అవకాశాలు ఉంటుంది. కాబట్టి కౌంట్ తక్కువగా ఉంది అని అంటే అది హస్తప్రయోగం అనేది జరిగిందని అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. చాలా మంది కూడా దీని వల్లనే బాధపడుతూ ఉంటారు, ఇదే జరుగుతుందేమో. ఎందుకంటే హస్తప్రయోగం అధికంగా చేస్తే వీర్యం అధికంగా పోతుంది, కాబట్టి వీర్యం అధికంగా పోయింది కాబట్టి లోపల వీరకణాలు తగ్గిపోతున్నాయని ఇది ఒక అపోహ ఉంటుందని. అలా ఏముండదండి. అండ్ ఇంకొకటి చాలా మంది అడుగుతుంటారు, సార్ నా బీజాలు చిన్నగా ఉన్నాయి, వీర్యం తక్కువగా వస్తుంది, దీనికి కారణం బీజాలు చిన్నగా ఉన్నా పిల్లలు పుట్టకపోవడానికి ఎలాంటి సమస్య ఉండదని. అండ్ రెండు బీజాలు, ఒక బీజం లేకపోయినా కూడా రెండింటి పని ఒక బీజం చేస్తుంది. ఒక బీజం ఉన్నా కూడా పిల్లలు పుట్టడానికి చాలా అవకాశాలు అయితే ఉంటాయి. అట్లా చాలా మంది కూడా పిల్లలు కన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మీరు కేవలం హస్తప్రయోగం అనేది లిమిట్ గా, అంటే వీక్లీ వన్స్ కానీ లేదా 5 days ఒకసారి ఎమోషన్స్ ఎక్కువగా అయినప్పుడు నిదానంగా చేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, ఎలాంటి సమస్యలు. ఒకవేళ మీకు నిజంగానే వీరకణాల సంఖ్య తక్కువగా ఉంది, మోటిలిటీ తక్కువగా ఉంటే కనుక ఒకసారి నన్ను సంప్రదించండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి గైడెన్స్, మెడిసిన్స్, ట్రీట్మెంట్, అదేవిధంగా కావాల్సినటువంటి సలహాలు, సూచనలు అన్ని కూడా అందించడం జరుగుతుంది. సో దీని కొరకు మీరు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకి సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వైద్యం ఛానల్ ఎప్పుడూ అందిస్తూనే ఉంది. అండ్ ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ముందు దాన్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి. ఎందుకంటే సమస్యలు ఎప్పుడు పెరిగినా దాన్ని ట్రీట్ చేయడానికి, దాన్ని క్యూర్ అవడానికి కావాల్సిన సమయము, ఖర్చు కూడా అలాగే పెరుగుతుంది. కాబట్టి సమస్యను గుర్తించిన వెంటనే ఇలా తొందరగా మమ్మల్ని సంప్రదించండి. సమస్యలు చాలా త్వరగా మీరు బయటపడే అవకాశం అనేది మేము అందిస్తాము. ఓకే. అండ్ పిల్లలు పుట్టడానికి కొన్ని రకాల జాగ్రత్తలు మనం ఖచ్చితంగా తీసుకోవాలి. అటు స్త్రీలు కానివ్వండి, ఇటు పురుషులు కానివ్వండి, కలిసే సమయాల్లో కానివ్వండి, కలిసే సందర్భాలు కానివ్వండి, కలిసే విధానము, భంగిమలు కానివ్వండి, చాలా రకాల ప్రాబ్లమ్స్ వల్ల, అంటే వీళ్ళకి తెలియక చాలా మంది కూడా అన్ని విధాలుగా బాగున్నా కూడా పిల్లలు పుట్టక ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు. సో కొన్ని చిన్న పొజిషన్స్ చేంజ్ చేసుకోవడం వల్ల, చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల త్వరగా కన్సీవ్ అయ్యే అవకాశం స్త్రీలలో అధికంగా ఉంటుంది. అదేవిధంగా మగవాళ్ళు కూడా తినవలసిన ఆహార నియమాల గురించి కానీ, ఇలా పాటించవలసిన పద్ధతుల గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు ఇలాంటి డౌట్ ఉంటే కనుక ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దానికి సంబంధించిన ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, ఎంత కాస్ట్ అవుతుంది, ఎన్ని రోజులు వాడాలి, మీ సమస్యను బట్టి అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడానికి దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్ ద్వారా తెలియజేయచ్చు, లేదా నేరుగా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు, లేదా కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ చేసి వాట్సాప్ ద్వారా కూడా ఈ సమస్యల పరిష్కారాన్ని పొందవచ్చు. అండ్ కింద గ్రూప్ డిస్క్రిప్షన్ లో మన లింక్ అడ్రస్ ఉంటుందండి. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరిన్ని అద్భుతమైన చిట్కాలు అందరినీ ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.